గౌరవ ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళా డ్రీమ్. దానికి మరి ఆ రూపకల్పనలో ఇక్కడున్న గౌరవ పెద్దలందరూ ఉన్నారు అధ్యక్ష. అయితే సీతారామ ప్రాజెక్ట్ ఎక్కడైతే రోళ్లపాడు నుంచి పాలేరు లింక్ కెనాల్ రావాలో గతంలో అనుకున్న డిజైన్ వేరు అధ్యక్ష. తర్వాత బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ చేస్తూ అక్కడ బయ్యారం చెరువు అలుగు అంటే వట్టేరు వాగు నుంచి పాలేరుకు పోవాలనేది ఒక ప్రాథమికంగా అప్పుడు అంచనా వేయటం జరిగింది అధ్యక్ష. కానీ బయ్యారం ఇల్లందు నియోజకవర్గాల్లో ఫారెస్ట్ ఉండటం, ఆ రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు రావనే ఉద్దేశంతో దాన్ని కొంత మార్చి వయా డోర్నకల్ పాలేరుకు లింక్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే ఇల్లందు వెనుకబడినటువంటి నియోజకవర్గం, ఇల్లందుతో పాటు గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఖమ్మం నియోజకవర్గంలోని రూరల్ ఖమ్మం మండలానికి కూడా ఆ నీళ్లు పోయే అవకాశం లేకుండా పోతుంది అని చెప్తే వారు ఒక ఈఎన్సీని సిఈలను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి మీరు రీసర్వే చేయండి, అవసరమైతే ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మిగతా ఇల్లందు నియోజకవర్గం పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మరి కొంత లెఫ్ట్ ఓవర్ ఉండడం సరి అయింది కాదు అని చెప్తే ఒక ఎస్టిమేట్ డిపిఆర్ కూడా తయారు చేశాం అధ్యక్ష. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి పూర్తిగా ఐడియా ఉంది. 11,000 కోట్ల నుంచి 19,000 కోట్లకు పెంచే క్రమంలో 13,000 కోట్ల నుంచి పెంచే క్రమంలో దానికి అప్పుడు 3,000 కోట్లు అవుతాయి అని అంటే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఈరోజు కూడా అది మరి ఈ డిజైన్ నాకు తెలిసి పూర్తిగా దీన్ని తీసుకోలేదు. నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పటికీ ఇల్లందు నియోజకవర్గం ఒక పార్ట్ తప్ప మిగతా నియోజకవర్గానికి సాగునీరు వచ్చే అవకాశం లేదు. దయచేసి రోళ్లపాడు ఎక్కడైతే పాయింట్ ఉందో అధ్యక్ష అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టి బయ్యారం పెద్ద చెరువు ద్వారా మరి బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్గా చేసి గార్ల బయ్యారం మండలాలకు నీళ్ళు ఇవ్వాలని, మిగిలితే మళ్ళీ తిరిగి ఈ పాలేరు లింక్ కెనాల్కి కలిపే అవకాశం ఉంది కాబట్టి అది చేయాలని చెప్పి, అవసరమైతే ఇంకో 1,000-2,000 కోట్లు ఎక్కువైనా, ఎందుకంటే ఇప్పుడు సభలో చూస్తే గౌరవ పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్న బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ప్రముఖమైన స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు ఉన్నప్పుడు కూడా అది మీ జిల్లా సార్, ఉమ్మడి జిల్లా, కానీ గార్లా బయ్యారం మహబూబాద్ జిల్లా కింద వస్తాయి. ఆ రోజు కూడా నేను ప్రయత్నం చేశాను, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎస్టిమేట్స్ కూడా సబ్మిట్ చేశాం. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి వర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక రివ్యూను కండక్ట్ చేసి ఏం చేయడం ద్వారా పాత ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి ఎక్కడ ఆయకట్టుకు నీరు లేకుండా ఉండొద్దు అనేది నా రిక్వెస్ట్ అధ్యక్ష. అలాగే ఇప్పుడు పాలేరు లింక్ కెనాల్ మా డోర్నకల్ నియోజకవర్గం నుంచి పోతుంది, కానీ అక్కడ మేము ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి, సాగుకు ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా చేసిరు. దయచేసి అవకాశం ఉంటే అక్కడ కూడా ఏదైనా మరి నీళ్లు ఉపయోగించుకొని ఆ ఆఖరి పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా పరిశీలించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పేరు తీసుకున్నారు కాబట్టి మీరు దాని మీద స్పందించాలని కోరుతాం అధ్యక్ష. మీ యొక్క అనుమతితో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ గౌరవ సభ్యులు చెప్పింది, మధుగారు చెప్పింది, గండి పెట్టింది కేవలం స్లూయిస్ కట్టడానికి అధ్యక్ష. కాలువలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ చెరువుకి వెళ్ళటం కోసం మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకి మనకి నీళ్లు ఎప్పుడు వచ్చినా కూడా